హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర చికెన్ చేసిన. గోంగూర చికెన్ నా స్టైల్లో ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఈ స్టైల్లో ఈజీగా అయిపోతుంది, మిక్సీ పట్టే పని ఉండదు. కడాయి పెట్టుకోవాలి, కడాయిలో నూనె వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలా సన్నగా ఉండాలి పచ్చిమిర్చి, ఎందుకంటే మనము మిక్సీ పట్టాం కదా, అందుకనే పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. బాగా గోలియాలి, ఎర్రగా కావాలి మంచిగా. నూనెలో పచ్చిమిర్చి ఎగితే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. పచ్చిమిర్చి జరంత ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పుట్టికూర పులుపు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి, దీంట్లోనే కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే టేస్ట్ బాగుండదు. అందుకోసమే కొంచెం వేసుకుంటున్నా. నేనైతే ఎట్లా చేస్తున్నా అట్లా చూపిస్తున్నా. ఇప్పుడు జరంత ఉప్పు, జరంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక జరసేపు గోలియాలి. గోలిచ్చినాక అప్పుడు మనం కట్ చేసుకున్న పుంటికూర వేసుకోవాలి. పుంటికూరను చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే మనం మిక్సీ పట్టాం కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి. కూర ఉడికే లోపల మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇవేంటి అంటే కొబ్బరి, కాజు, గసగసాలు, గింజలు, ఇవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇంకో పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇంత నూనె వేసుకోవాలి. నూనె జరంతా చూసేసుకోవాలి. ఇంతకు ముందుగా దాంట్లో కూడా నూనె ఉంది కాబట్టి జరంతా తక్కువనే వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ వేగినాక మనం ఇప్పుడు పసుపు వేసుకోవాలి, అల్లిగడ్డ వేసుకోవాలి. జరంతా బాగా వేగాలి. మంచిగా వేగినాక ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నా. గోంగూర చికెన్ మా ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదాన్నే తింటా, అందుకనే కొంచెమే చేసుకుంటున్నా. ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే ముక్కలు సప్పసప్పగా ఉంటాయి. కొద్దిసేపు ఉడికినాక మూత పెట్టి ఉడికించుకుంటే దగ్గరికి అవుతుంది. కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు మనము టమాటా పేస్ట్ వేసుకోవాలి. గ్రేవీ కావాలి కాబట్టి టమాటా పేస్ట్ వేసుకోవాలి. కంపల్సరీగా టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి, ముక్కలు వేసుకోవద్దు. పేస్ట్ చేసి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది దానికి టేస్ట్. ఇందాక మనం పేస్ట్ చేసాం కదా, అది వేసుకోవాలి ఇలా గ్రేవీ కోసం. ఇది కూడా ఇది వేస్తేనే ఆ పుంటికూర మస్తు టేస్ట్ అవుతుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోరు పేస్టు. మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. జర దగ్గరకు ఉడికినాక కసూరి మెంతి వేసుకోవాలి. అది వేస్తే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే జర గ్రేవీ కూరలలో అన్నిట్లో వేస్తా. కారం చూసేసుకోరి. పచ్చిమిరపకాయలు వేసినాం కదా పుంటికూరలా, మళ్ళీ ఈ కారం ఎక్కువ వేస్తే కారం ఎక్కువ అవుతుంది, చూసేసుకోరి. ఉప్పు కూడా వేసుకున్నా, టేస్ట్ చూసి ఇప్పుడే బాగా దగ్గరకు ఉడికినాక అప్పుడు నేను ఉడికించిన పుంటికూర కూడా వేసుకున్నా. దీంట్లోనే పుంటికూర వేసినాక మంచిగా కలపాలి. బాగా కలిపి మనకు కొంచెము ఎసరు కావాలంటే వేసుకోవాలి. ఇట్లనే దగ్గరకు ఉడికించుకొని కూడా తినవచ్చు, కాకపోతే గ్రేవీ చేసుకుంటే బాగుంటాయి, ఇంకొంచెం మస్తు ఉంటుంది టేస్ట్. నేను కొంచెం నీళ్ళు పోసి ఉడికించిన. కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోయాలి, చల్ల నీళ్ళు పోయొద్దు. పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని ఆ నీళ్ళు పోసుకోవాలి. చూసుకోరి, మీకు ఎంత వాటర్ కావాలనో అంతే వేసుకోరి, ఎక్కువ వేసుకోవద్దు, మరి చోర్వ అవుతుంది. నీళ్ళు పోసినాక మంచిగా కలిపి మూత పెట్టి జరసేపు ఉడికించుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఇదైతే నా స్టైల్లో చేసిన. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పుండ్రి. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మంచిగా వేడివేడిగా అన్నం వండుకొని పుంటికూర వేసుకొని తినాలి. దీనికి బగారా రైస్ బాగుంటుంది, తెల్లన్నమే మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ థ్యాంక్ యూ. ఉంటాం మళ్ళా. నమస్తే.